సున్నా వంటి మీ జీవితమును మన్నాతో నింపే మధుర కీర్తన, రోజుకో కీర్తన, చింతలను పోగొట్టే దీవెన. డిసెంబర్ 26. నేటి మన ధ్యాన భాగము 146 కీర్తన 1 నుండి 10 వచనాలు. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును. వారు మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరం ఏలును. సియోను, నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క సన్నిధి, ఆయన కృప మీకు తోడుగా ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ దినం దేవుని కృపాక్షేమములు మీ వెంట నడుచును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అని 5వ వచనంలో వ్రాయబడింది. నేడు రేపు కూడా మనకు అవసరమైనది దేవుడు మాత్రమే అని ఇది మనకు తెలియజేస్తుంది. మీరు దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు మీకు సంతోషం, సహాయం, నిరీక్షణ కలుగుతాయి. ఆయనతో మనం నడవడంలో ఆనందం, నేటి భారముల నుండి సహాయం, భవిష్యత్తును గురించిన నిరీక్షణ, ఇంతకు మించి మీకేం కావాలి? యాకోబు దేవుడు ఎవరు? యాకోబు దేవుడు మొదటిగా ఆయన సృష్టికర్త. 6వ వచనంలో ఇలాగు రాయబడింది: ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు అని కీర్తనకారుడిక్కడ సెలవిస్తున్నాడు. గొప్పవాడు, జ్ఞానవంతుడు, సృష్టించి ఈ విశ్వాన్ని నడిపించే బలవంతుడైన దేవుడు ఎవరైనా సరే నేడు మన సమస్యలను ఆయన తీర్చగలడు. మనము నమ్మి ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే సమస్తమును సృష్టించబడింది. ఆయన మీ సమస్యలకు విరుగుడు మందుగా ఉన్నాడు. రెండవదిగా ఆయన న్యాయాధిపతి. 7వ వచనంలో బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును అని రాయబడింది. అన్యాయపు విమర్శకు మీరు గురైపోయిన సంగతి దేవునికి తెలుసు. మీ జీవితాన్ని కష్టాల పాలు చేసిందెవరో అది కూడా ఆయనకు తెలుసు. తీర్పు తీర్చుటను మీరు ఆయనకి విడిచిపెట్టండి. తీర్పు తీర్చడం, పగ తీర్చుకోవడం మీ పని కాదు, అది దేవునిది. మీ సమయాన్ని, మీ శక్తిని అనవసరమైన
యుద్ధములతో పోరాటములతో వ్యర్థం చేసుకోవద్దు. దేవుడు మాత్రమే మీ పక్షముగా పోరాడుతాడు. ఆయన తన ప్రజలందరి పక్షమున ఉంటాడు. ఏది ఉత్తమమో దానిని ఆయన జరిగిస్తాడు. మూడవదిగా, ఆయన మన తండ్రి. ఆకలిగొన్న వారికి తండ్రి ఆహారం అందించే దృశ్యాన్ని 7వ వచనంలో మనం చూడొచ్చు. దేవుని వాక్యం మన అవసరతలను తప్పక తీరుస్తుంది. దేవుని వాక్యం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ఇలాగు రాయబడింది: కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అవును, మీ ప్రతి అవసరమును ఆయన మహిమలో నుండి తీర్చబడుతుంది. మీకు సమృద్ధిని ఇస్తానని చెప్పట్లేదు, కానీ మీ అవసరములు మాత్రం నేను తీరుస్తానని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. 4వది, ఆయన విమోచకుడు. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ఆయన గ్రుడ్డివారి కన్నులు తెరవచేయువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ బంధకముల చేత మీరు చుట్టబడ్డారో, ఏ కట్లయితే మిమ్మలను కట్టివేసి ఉన్నాయో, మీరు బంధింపబడి ఉన్నారో, దాని నుండి నిశ్చయముగా దేవుడు మీకు విడుదల దయచేస్తాడు. ఆయన మిమ్మలను ప్రేమిస్తున్నాడు. ఆయన మీ కన్నులు తెరచి ఆయన మహిమను మీరు చూడగలుగునట్లుగా మిమ్మలను ఈ దినం నడిపించబోతున్నాడు. ఆయన మీ చేయిని ఎంతమాత్రం కూడా విడిచిపెట్టడు. చివరిగా, ఆయన రాజయ్యున్నాడు. 10వ వచనంలో యెహోవా నిరంతరము ఏలును అని చెప్పబడింది. ఇలాంటి దేవుణ్ణి కలిగి ఉండడానికి నేను అనర్హుణ్ణి అని మీరు కొన్నిసార్లు అనుకోవచ్చు. అది నిజమే. కానీ ఆయన యాకోబు దేవుడు. యాకోబు తొట్రిల్లి అనేక తప్పిదాలు చేశాడు. కానీ దేవుడు అతని దేవునిగానే తన్ను తాను పిలిపించుకున్నాడు, తనను తానే చెప్పుకున్నాడు. నిత్యుడగు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు గొప్ప ఆశ్రయమై ఉన్నాడు. అయితే ఆయన మీకు ఆశ్రయం మాత్రమే ఇవ్వడం లేదు, ఆయన మీ అక్కరలు తీర్చు దేవుడై ఉన్నాడు. మిమ్మల్ని ఆయన బలపరుస్తున్నాడు. యాకోబు దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు దేవుడుగా ఉన్నాడా? అయితే ఇప్పుడే మోకాళ్ళుని ఆయన సముఖంలో ప్రార్థించండి. ఆయన మీకు సహాయుడుగా, నిరీక్షణగా, సంతోషముగా ఉంటాడు. తప్పకుండా ఆయన మీకు మీ అవసరములన్నీ తీర్చి మిమ్మలను అద్భుతంగా ఒడ్డుకు చేరవేస్తాడు. ఎక్కడ నిలుచొని మీరు చాలా దీనముగా అనేక దిక్కులు చూస్తూ మీరు బాధపడుతున్నారో, దానిలో నుండి మిమ్మల్ని విడిపించడానికి ప్రభు మీ వైపే అడుగులు వేస్తూ రావడం మీ ఆత్మలో దర్శించండి. ఒక్కసారి మీ హృదయనేత్రాలు తెరిచి ప్రభు తట్టు చూడండి. ఆయన నుండే మీకు సమాధానం, ఆయన నుండే మీకు సంతోషం, ఆయన నుండే మీకు విడుదల, ఆయన నుండే మీకు స్వస్థత, ఆయన నుండే మీకు రక్షణ కలుగుతుంది. నిశ్చయముగా నీవు మేలు పొందిన వాడవై, మేలు పొందిన దానవై సంతోషించి ప్రభువులో నీవు ఆనందించెదవు. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు చూపిన అద్భుతమైన కృప కొరకు వందనాలు. అయ్యా, నువ్వు యాకోబు దేవుడుగా నిన్ను నీవే పిలిపించుకున్నావు. యాకోబు పలుమారులు తొట్టిలను మీరు అతన్ని వదిలిపెట్టలేదు. మా జీవితంలో ఎన్నో లోటుపాటులు, లోపములు కలిగి
మేము జీవిస్తున్నప్పటికీ మీరు మమ్మల్ని వదిలివేయలేదు. మీరు మా చేయి పట్టుకొని ఉన్నారు. మా తండ్రి, మా దేవా, నీవే మా ఆశ్రయమని విశ్వాసముతో ఒప్పుకుంటూ ఉన్నాం. రండి నాయనా, మా కట్ల నుండి మాకు విడుదలను దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.